హై ఫ్రెండ్స్, ఓటీటీని వణికిస్తున్న టాప్ 7 మూవీస్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఈ మూవీస్ని ఈ సిరీస్ని అస్సలంటే అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్. అలాగే ఈ మూవీస్ ఓటీటీని చెక్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే చాలా మంది వీడియోకి లైక్ అయితే కొట్టడం లేదు. తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. లిస్ట్లో నెంబర్ 1 ద బర్త్డే బాయ్ తెలుగులో కూడా ఉంది. ఇది రియల్ గా జరిగినటువంటి స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఫారెన్ లో ఉండే ఒక 5 మంది ఫ్రెండ్స్ కలిసి ఒక బర్త్డే పార్టీ రోజున ఫుల్గా తాగి ఫుల్గా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చు. వారు చేసే చిల్లర పనుల వలన ఒకడైతే చనిపోతాడు. ఆ చనిపోయిన వాడి నుంచి ఎలా బయటపడ్డారు అనేది మీరు మూవీలో అయితే అసలు మిస్ కాకండి. అసలు ఫారెన్ నుంచి బయటకు రావాలంటేనే చాలా పెద్ద తతంగమే ఉంటుంది. మరి వీళ్ళు ఒక మర్డర్ చేసి ఎలా బయటకు వచ్చారు అనేది మీరు మూవీలో అసలు మిస్ కాకండి. మరి ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ఆహాలైతే ఉంది. ఈ మూవీలో ఉన్నటువంటి బీజం కూడా ఒక రేంజ్లో అయితే ఉంటుంది. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే ఈ మూవీలో బూతులు అయితే ఉంటాయి కాబట్టి ఈ మూవీని మీ ఫ్యామిలీతో స్కిప్ అయితే చేసుకుని ఒంటరిగా లేదంటే మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ మూవీని మరి మీరు అసలు మిస్ కాకండి. లిస్ట్లో నెంబర్ 2 ఘన తెలుగులో కూడా ఉంది. ఈ సిరీస్ లో 6 మంది ఉండే ఫ్యామిలీ సడన్ గా సూసైడ్ చేసుకుని చనిపోవడం అయితే జరుగుతుంది. అంటే ఉర్రి వేసుకుని చనిపోతారని చెప్పుకోవచ్చు. అసలు దీనికి కారణం ఎవరు అని పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్లో కొన్ని ఎపిసోడ్స్ స్లోగా అయితే ఉంటాయి కానీ చాలా ఇంట్రెస్టింగ్గా అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. ఈ సిరీస్ యొక్క క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ యొక్క క్లైమాక్స్ని మీరు అసలు మిస్ కాకండి. మరి ఈ సిరీస్ని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో జియో సినిమాలు అయితే ఉంది. డెఫినెట్గా ఓసారి లుక్ అయితే వేసుకోండి. సిరీస్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 3 రక్షణ తెలుగులో కూడా ఉంది. ఈ మూవీలో మన పాయల్ రాజ్పూత్ గారు ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా దుమ్ము లేపినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. ఒక థ్రిల్లర్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ పిచ్చగా నచ్చుతుంది. ఈ మూవీలో ఒక క్రిమినల్ మనకు వరుసగా హత్యలు అయితే చేస్తూ ఉంటాడని చెప్పుకోవచ్చు. మరి మన పాయలు వాడిని ఏం చేసింది అనేది మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ఆహాలైతే ఉంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 4 గేరా అంటే 11 ఇదొక టైమ్ ట్రావెల్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్గా అయితే మన ముందుకు రావడం జరిగింది. సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా సూపర్గా ఉన్నటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇలాంటి టైమ్ ట్రావెల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ చూడాలి అనుకునే వారికి ఈ సిరీస్ పిచ్చగా అయితే నచ్చుతుంది. ఈ సిరీస్ ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోరు కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా థ్రిల్లింగ్గా ఉన్నటువంటి సిరీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సిరీస్ని మీకు హైలీగా అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ సిరీస్ తెలుగు లాంగ్వేజ్లో అయితే లేదు, హిందీలో అయితే ఉంది. ఇలాంటి తోపు సిరీస్ హిందీలో ఉందని మీరు అసలు ఫీల్ కాకండి. సిరీస్ చూసిన కొద్దీ మీకు చాలా బాగా కనెక్ట్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ మనకు G5 అయితే ఉంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా చూడాల్సిన సిరీస్ అని చెప్పుకోవచ్చు. లిస్ట్లో నెంబర్ 5 డెరిక్ అబ్రహాం తెలుగులో కూడా ఉంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీకి అయితే మన ముందుకు రావడం జరిగింది. ఈ మూవీలో ఒక సిటీలో వరుసగా హత్యలైతే జరుగుతాయని చెప్పుకోవచ్చు. మరి వాటి నుంచి మన మమ్ముట్టి గారు అంటే మన హీరో గారు ఎలా సేవ్ చేశారు అనేది మీరు మూవీలో అస్సలు మిస్ కాకండి. ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ పిచ్చగా అయితే నచ్చుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్ టు లాస్ట్ ఎండ్ వరకు ఎక్కడ కూడా బోరు కొట్టకుండా చాలా థ్రిల్లింగ్గా ఉన్నటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా అన్నట్లయితే హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో ఆహాలైతే ఉంది. డెఫినెట్గా ఒకసారి లుక్ అయితే వేసుకోండి. లిస్ట్లో నెంబర్ 6 భారతీయుడు 2 తెలుగు మీ ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ ఒక మంచి మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ను కూడా మన డైరెక్టర్ శంకర్ గారైతే ఇవ్వడం జరిగింది. ఈ మూవీ మనకు థియేటర్లో నెగిటివిటీ వచ్చినప్పటికీ ఏదైతే పార్ట్ 3 కోసం దాచి ఉంచారో మన డైరెక్టర్ గారు అది ఈ పార్టులోనే ఇచ్చింటే మూవీ వేరే లెవెల్ అయితే ఉండేదని చెప్పుకోవచ్చు. మన కమల్ హాసన్ గారి యాక్టింగ్ అయితే ఈ మూవీలో ఎక్సలెంట్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మన కమల్ హాసన్ గారి యాక్టింగ్ కోసమైనా ఒకసారి చూడాల్సినటువంటి మూవీ అని చెప్పుకోవచ్చు భారతీయుడు 2. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. ఓసారి డెఫినెట్గా లుక్ అయితే వేసుకోండి. మరి ఇక ఫైనల్ గా లిస్ట్లో నెంబర్
నెంబర్ 7 టర్బో తెలుగులో కూడా ఉంది. మన హీరో తన ఫ్రెండ్ ప్రేమించినటువంటి లవర్ని తీసుకొస్తాడని చెప్పుకోవచ్చు. మరి ఆ అమ్మాయి ఫ్యామిలీ పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెడతారని చెప్పుకోవచ్చు. ఒక మంచి టైం పాస్ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ చాలా బాగా అయితే నచ్చుతుంది. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకునే మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్లో సోనీ లీవ్లో అయితే ఉంది. ఓసారి లుక్ అయితే వేసుకోండి. ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.